హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్నాస్ కిచెన్. ఈరోజు మన టేస్టీ రెసిపీ ఏంటంటే ఇన్స్టెంట్గా వితిన్ 5 మినిట్స్లో మనం కండెన్స్డ్ మిల్క్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలనే ప్రిపరేషన్ మీతో షేర్ చేస్తాను. నార్మల్గా మనం కండెన్స్డ్ మిల్క్ చేసుకోవాలి అంటే చాలా సమయం పడుతుంది. అంత టైం మనం వెచ్చించి చేసుకున్నా కూడా అది 2 నుంచి 3 రోజుల కంటే ఫ్రిడ్జ్లో నిల్వ ఉండదు. కాబట్టి అటువంటి కండెన్స్డ్ మిల్క్ వితిన్ 5 మినిట్స్లో తయారు చేసుకుని మన ఇంట్లో అవసరమైన రెసిపీస్లో ఎలా వాడుకోవాలో ఇవాళ చూద్దాం. ముందుగా దీనికోసం నేను ఒక బాండీ తీసుకుని దాంట్లో 1 కప్పు మిల్క్ పౌడర్ తీసుకోవాలి. మీరు కప్ కాకపోతే నేను చేస్తున్నట్టుగా ఇక్కడ మీరు ఒక 3 స్పూన్లు మిల్క్ పౌడర్ తీసుకొని దాంట్లోకి సగం అంటే 3 స్పూన్లలో సగం 1.5 స్పూన్ మనం పంచదార పౌడర్ని ఇందులో వేసుకోవాలి. మీరు కప్పు కొలతతో తీసుకుంటే కప్పు మిల్క్ పౌడర్కి అరకప్పు షుగర్ పౌడర్ తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ రెండింటిని ఒక్కసారి అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇవి కలుపుకోవడానికి సరిపడని పాలు దాదాపుగా మనకి అరకప్పు సరిపోతే మీరు ఒక అరకప్పు పాలు పక్కకు తీసుకొని కొంచెం కొంచెం ఇలాగ స్పూన్తో కలుపుకుంటూ మరీ చిక్కగా అంటే కాకుండా మరీ పల్చగా కాకుండా మధ్యస్థంగా ఉండేలాగా మనం అంటే ఒక లూజ్గా ఉండేలాగా మనం దోశ పిండి ఎలా ఉంటుందండి చిక్కగా మనం ఇలా పైకంటూ ఉంటే సో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పాలను జాగ్రత్తగా కలుపుకోండి. పొరపాటును కూడా ఒకటేసారి ఎక్కువ పాలు అనేది యాడ్ చేయొద్దు. ఇప్పుడు ఇలా చేసిన తర్వాత మనకి కండెన్స్డ్ మిల్క్ సేమ్ ఎలా ఉంటుందో అలాంటి చిక్కదనమే వచ్చింది కదా. ఇంకొద్దిగా 1/2 స్పూన్ పాలు ఎక్స్ట్రా మనం కలుపుకుంటే కొంచెం లూజ్ అనిపిస్తుంది. తర్వాత ఈ మిశ్రమాన్ని మనం స్టవ్ మీద పెట్టుకొని నిదానంగా చిన్న మంట మీద ఉడికించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే పాలు అనేవి ఉడికిన తర్వాత మనకి ఈ మిశ్రమం అన్నీ కూడా బాగా పర్ఫెక్ట్గా కలిసి స్మూత్గా మనకి మంచి కండెన్స్డ్ మిల్క్ ఆర్ మిల్క్ మేడ్ ఎలా ఉంటుందో అలా తయారవుతుంది. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని 1 నిమిషం మంటని హై ఫ్లేమ్లో ఉంచండి. పాలు అనేవి కొద్దిగా వేడెక్కిన తర్వాత మంటని సిమ్లో పెట్టేసేసుకొని ఒక చిన్న గిన్నెలో 1/2 స్పూన్ కార్న్ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి తీసుకొని దాంట్లో మామూలు పాలు కానీ లేదంటే 1 స్పూన్ నీళ్ళైనా సరే కలిపేసేసి ఆ మిశ్రమాన్ని మీరు ఈ పాలకి కలిపేసేయండి. మనం మరగడం స్టార్ట్ అయ్యే ముందే దీన్ని కలిపేసేసి నిదానంగా స్లో ఫ్లేమ్లో మీరు స్టవ్ ఆన్ చేసిన దగ్గర నుంచి దగ్గరనే ఉండి కలుపుకుంటూ ఉండాలండి. లేదంటే అది చిన్న చిన్న ఉండలుగా కట్టేయచ్చు, లేదంటే అడుగంటి మనకి పాలు మిశ్రమం అనేది పాడైపోతుంది. సో జాగ్రత్తగా మనం ఆన్ చేసిన తర్వాత దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉంటే మనకి కండెన్స్డ్ మిల్క్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది. సో నార్మల్గా పాలతో చేసుకుంటే మనకి 30 నిమిషాల నుంచి 40 నిమిషాల సమయం పడుతుందండి ఆ పాలన్నీ ఎగిరి మనకి చిక్కగా రావడానికి. ఈ విధంగా పాల పొడితో చేసుకుంటే చాలా త్వరగా మనం వితిన్ 5 మినిట్స్లో కండెన్స్డ్ మిల్క్ అనేది రెడీ చేసేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇలా మనం కలుపుకుంటూ ఉంటే కొంచెం సేపటికి చిక్కబడిపోతుంది. ఇలా రెడీ అయిన తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసి దించుకొని మీరు చల్లారిన తర్వాత నార్మల్గా మీరు ఏ రెసిపీస్లో తయారు చేసుకోవాలనుకుంటున్నారో దాంట్లోకి ఈజీగా ఉపయోగించుకోవచ్చు. హోప్ మీకు ఈ రెసిపీ హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈ విధంగా మనం కలుపుకుంటూనే ఉండాలి. ఇంకా దగ్గరకు వచ్చేసింది మరీ చిక్కబడకుండా కొంచెం చూసుకుని ముందుగా దింపేసుకుంటే కన్సిస్టెన్సీ అనేది సెట్ అయిపోతుంది. చూసారు కదండి, పర్ఫెక్ట్గా కండెన్స్డ్ మిల్క్ అనేది రెడీ అయిపోయింది. సో తప్పకుండా ట్రై చేసి మీ పిక్ని నాతో స్వప్నాస్ కిచెన్ ఛానల్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.